అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారనేది ఆ లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ లిస్ట్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఆ లిస్ట్ ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం L1, L2, L3 గురించి ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. అయితే L1లకు ఎవరు, L2లకు ఎవరు, L3లకు ఎవరు వస్తారనేది కూడా ఆ వీడియోలో పూర్తిగా చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అయితే ఫస్ట్ ఈ మనం ఏ కేటగిరీకి చెందుతాం అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా అయితే మనం ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నది చూసారు కదా. ఫస్ట్ మనం ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి. వెబ్సైట్ మీకు ఇలా వస్తుంది. మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా, అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్తోని, ఆధార్ నెంబర్తోని, అప్లికేషన్ ఐడితోని, ఫుడ్ రేషన్ కార్డ్ నెంబర్తోని కూడా మన అప్లికేషన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ ఎంచుకున్నా. మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అప్పుడు ప్రజాపాలన ఇచ్చి ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూశారు కదా, అప్లికేషన్ ఎవరు చేసుకున్నారు, ఎవరు సర్వే చేశారు, మొబైల్ నెంబర్ ఏంటి, సర్వే ఎవరు చేసిన వాళ్ళ సర్వేయరు మొబైల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు ఇక్కడ అన్నీ చూపిస్తుంది కదా. ఇక్కడ కింద మీరు చూసుకున్నట్టయితే లీస్ట్ టైప్ అని చూపిస్తుంది చూసారా. ఇక్కడ లీస్ట్ 1 అని ఉంది, L1. ఇలా ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ అనేది లీస్ట్ 1 కేటగిరీకి చెందింది అన్నట్టు. అంటే లీస్ట్ 1 అని వచ్చేసేసరికి సొంత స్థలం ఉండి ఇల్లు లేదని మీనింగ్ L1 అంటే. L2 అంటే స్థలం ఉంది, ఇల్లు కూడా లేదు, రెండు లేని వారు L2లకు వస్తుంది. L3 అయితే అద్దిల్లు లేదా రేకులిల్లు, పెంకుటిల్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ లీస్ట్ టైప్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. లీస్ట్ 1 అంటే L1 కిందకి వస్తుంది. ఇక్కడ మీరు రిమార్క్స్ చూసుకుంటే నాన్ పూచే హౌసెస్ విత్ హౌస్ సైట్స్. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ, అంటే ఏదైనా ప్రాబ్లం గిట్టు ఉంటే ఇక్కడ మీరు క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి, గివర్నెస్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన కంప్లైంట్ అనేది ఇక్కడ రైజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ వచ్చేసి L1కి వస్తుంది, L1 కేటగిరీకి వస్తుంది. అంటే ఈ అప్లికేషన్ వాళ్ళకు సొంత స్థలం ఉంది, కాకపోతే ఇల్లు లేదు, ఈ L1 అనేది. L2 వచ్చేసి ఆల్రెడీ స్థలము, ఇల్లు రెండు లేని వాళ్ళు. L3 వచ్చేసి అద్దెంట్లు లేదా రేకులు ఇల్లు ఉండేవాళ్ళు అన్నట్టు. ఇలా మన అప్లికేషన్ ఏ కేటగిరీకి చెందిందో కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ L1, L2, 3 ఈ కేటగిరీగా విభజించింది అయితే మామూలుగా ఎలా అంటే ఏ సహాయంతో తీసుకొని ఈ కేటగిరీలు అనేది విభజించడం జరిగింది. అయితే ఇది మనుషులు ఈ కేటగిరీని చేయలేదు, అప్లికేషన్ డేటాబేస్ను యూజ్ చేసుకుని ఏ సహాయంతో ఈ L1, L2, L3 కేటగిరీలు చేసింది. అయితే ఇదంతా చేసింది కూడా ఎవరెవరికి ఏ కేటగిరీ కిందకి వస్తారంట. అంటే మామూలుగా మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ ఇచ్చాం కదా, మనకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు గురించి, ల్యాండ్ ఉందా లేదా, ఇల్లు ఉంది కాకపోతే ఇట్లా డీటెయిల్స్ అనేది ఇచ్చినాం కదా, దానికి సంబంధించి ఈ కేటగిరీలుగా విభజించింది. అయితే ఫస్ట్ వచ్చేసి L1 వాళ్ళకు ఆర్థిక సహాయం అనేది అందిస్తారు. అంటే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా 5 లక్షల వరకు అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇసుకను కూడా సబ్సిడీలో ఇవ్వాలని చూస్తుంది గవర్నమెంట్. అయితే ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.